ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 124వ భాగం. నిన్నటి దిగాన లీలా సరస్వతులు ఇద్దరు కూడాను ఆ విధూరధుని యొక్క తలుపు, మందిరం యొక్క తలుపు సూక్ష్మ రంధ్రం ద్వారా ఆ విధూరధుడు ఉన్నటువంటి ఆ యొక్క మందిరంలోనికి ప్రవేశించారు అని చెప్పారు వశిష్ఠ మహర్షి. వెంటనే రాముడికి సందేహం వచ్చిందన్న, గురుదేవా, వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు స్థూల దేహాన్ని ధరించున్నారు కదా, మరి అంత సన్నని తలుపు రంధ్రం గుండా వీళ్ళు రాజగృహంలోకి ఎలా ప్రవేశించగలిగారు అని అడిగాడన్నమాట. వెంటనే వశిష్ఠుడు దానికి సమాధానంగా చెప్తున్నారు, రామా, ఎవరికైతే భౌతిక శరీరం ఉంది అన్నటువంటి భావన దృఢంగా ఉంటుందో, అంటే ఈ భౌతికమైనటువంటి శరీరమే నేను, ఈ శరీరం ఉన్నది అన్నటువంటి దృఢమైనటువంటి భావన ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడు ఆ స్థూల దేహంతో ఎక్కడికి కూడాను ప్రవేశించలేడు. అర్థమవుతుందా? ఆ చిన్న రంధ్రంలోంచి ప్రవేశించలేడు. నువ్వు అన్నది కరెక్టే. ఎవరికైతే ఆ స్థూల దేహం మీద, వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఆ స్థూల దేహం మీద ఇది నేను అనేటువంటి దేహాభిమానం, ఈ స్థూల దేహమే నేను అనేటువంటి ఆ దేహాభిమానము ఉండదో అటువంటి వాళ్ళకి ఏ భావన ఉంటుందంటే వాళ్ళ యొక్క అతివాహిక దేహం మీద అభిమానం పెంచుకుంటారు. స్థూల దేహం మీద కనుక అభిమానం తగ్గించుకుంటే అతివాహిక దేహం మీద అభిమానాన్ని పెంచుకుంటారు. అంటే సూక్ష్మదేహం మీద వాళ్ళు అభిమానాన్ని పెంచుకుంటారు. వాళ్ళకి ఆ సూక్ష్మ శరీరం మీదనే నేను అనే భావన ఉంటుంది తప్పితే స్థూల దేహం నేను అనే భావన వాళ్ళలో ఉండదు. ఆ విధంగా సూక్ష్మమైనటువంటి సూక్ష్మదేహం మీద ఎవరికైతే అభిమానం ఉంటుందో అటువంటి వారు వాసనా బలం చేత సూక్ష్మమైనటువంటి ఆ ప్రదేశాలకు కూడాను వెళ్ళడము రావడము యథేచ్ఛగా చేయగలరు. ఆ రకమైనటువంటి ఆ సూక్ష్మ దేహాభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఆ రంధ్రాల గుండా కూడా, నువ్వు అన్నట్టు ఈ తలుపు చిన్న రంధ్రాల గుండా కూడాను లోపలికి ప్రవేశించగలరబ్బాయి, ఏదే ఆశ్చర్యమైందేమీ కాదు అంటున్నాను. అయితే అన్ని శరీరాలకు కూడాను ఈ స్థూలమైన సూక్ష్మమైనటువంటి ఏ శరీరాలకైనా సరే అధిష్టానం ఏది అంటే చైతన్యమే. ఆ చైతన్యము అవసరమైతే స్థూలము కాగలదు, సూక్ష్మము కాగలదు. లోపల ఉన్నటువంటి వాసనలను బట్టి అది సూక్ష్మదేహమైనా అవుతుంది, స్థూలదేహమైనా అవ్వచ్చు. స్థూల సూక్ష్మ ఒక్కొక్కప్పుడు రెండు స్థూల సూక్ష్మత్వాన్ని కూడాను పొందవచ్చు ఆ చైతన్యం. కాబట్టి ఆ చైతన్యం యొక్క బట్టి ఆ దేహం అనేది నిర్మితమవుతూ ఉంటుందన్నమాట. దేహం స్థూలంగా ఉంటే దానిలో ఉన్నటువంటి మనసు కూడా స్థూలంగా ఉంటుంది. దేహం సూక్ష్మంగా ఉంటే దానిలో ఉన్నటువంటి మనసు కూడా సూక్ష్మంగానే ఉంటుంది. కాబట్టి ఈ దేని ఇప్పుడు ఒక అధీనంలో, ఇప్పుడు ఉదాహరణకి స్థూలదేహం ఉందనుకో, ఆ స్థూలదేహం యొక్క చిత్తం, స్థూలదేహం చిత్తమైనా సూక్ష్మదేహం చిత్తమైనా సరే ఈ చిత్తము దేన్ని అనుసరించి ఉంటుందంటే చైతన్యాన్ని అనుసరించి ఉంటుంది. లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని అనుసరించే ఆ చిత్తము స్థూలంగా కానీ సూక్ష్మంగా కానీ ఉంటుంది. కాబట్టి ఈ చిత్తము దేన్ని అనుసరించి ఉంటుంది అనుకున్నాం? చైతన్యాన్ని అనుసరించి చిత్తం ఉంటుంది. ప్రతివాని చిత్తం కూడాను చైతన్యాన్ని అనుసరించి ఉంటుంది. అయితే జీవి చేసేటువంటి చేష్టలు ఉన్నాయే, ఈ చేష్టలు చిత్తానికి అధీనం ఉంటాయి. చిత్తము చైతన్యానికి అధీనమై ఉంటే జీవి చేసేటువంటి చేష్టలు చిత్తానికి అధీనమై ఉంటాయి. కాబట్టి చేష్టలని చిత్తం కంట్రోల్ చేస్తుంటుంది, చిత్తాన్ని చైతన్యం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇది అసలైనటువంటి విషయం. కాబట్టి చిత్తం సూక్ష్మంగా ఉంటే
చిత్తం ద్వారా జరిగేటువంటి చేష్టలు కూడా సూక్ష్మంగానే జరుగుతాయి. ఇది మనం యోగుల విషయంలో చూస్తూనే ఉంటాం. సూక్ష్మ శరీరధారులైపోతుంటారు. ఎక్కడ అనుకున్నటువంటి వాళ్ళు యథేచ్ఛగా ఎక్కడ కావాలంటే స్వేచ్ఛగా వెళ్ళిపోయే శక్తి ఆ యోగాభ్యాసం వల్ల యోగులకి వస్తూ ఉంటుంది. వాళ్ళు చాలా సూక్ష్మమైనటువంటి విషయాలను కనుక్కుంటారు, సూక్ష్మమైనటువంటి ప్రదేశాలకు చేరతారు, సూక్ష్మ రూపంలో గమనం చేస్తారు. ఇవన్నీ కూడాను యోగులకు యోగాభ్యాసం వలన వస్తూనే ఉన్నాయని మనకి చూస్తుంటాం కదా మనము. అంతెందుకు యోగాభ్యాసం వరకు కూడా ఎందుకు అబ్బాయి, నీ స్వప్నం ఉంది కదా, నీ కళ, నీ స్వప్నంలో కనిపించేటువంటి వ్యక్తి ఒకవేళ నీకు స్వప్నంలో చూసేటువంటి ఒక మనిషి అనుకో, వాడు ఎట్లయినా పోగలడు, ఏ విధంగా అయినా కూడా సముద్రాలను దాటగలడు, పర్వతాలను అధిరోహించగలడు, అగ్నిలో దూకగలడు, ఏదైనా చేయగలడు. స్వప్నంలో కనిపించేటువంటి ఆ స్వాప్నిక వ్యక్తి. ఎందుకు అంటే ఆ స్వప్నం అన్నది సూక్ష్మ జగత్తులో జరుగుతుంది. సూక్ష్మ రూపులు వాళ్ళు కాబట్టి సూక్ష్మంగా వాళ్ళు వ్యవహరించేటువంటి ఆ అవకాశం స్వప్నంలో ఉంటుంది. ఆ విధంగానే వీళ్ళిద్దరు కూడా ఆ సూక్ష్మమైనటువంటి రంధ్రంలోంచి వెళ్ళగలిగారు రామా అంటున్నమాట. మామూలుగా చైతన్యంలో కలిగేటువంటి స్పందన సంవేదనాన్ని అనుసరించి చిత్తాన్ని అనుసరించి చేస్తూ ఉంటాయి. ఇందాకే చెప్పుకున్నాం అది. చైతన్యంలో కలిగేటువంటి ఆ తొణుకు స్పందనను అనుసరించి చిత్తం ఉంటుంది, చిత్తాన్ని అనుసరించి ఏముంటుంది, చేష్ట ఉంటుంది. సూక్ష్మ శరీరం మామూలుగా ఎలా ఉంటుంది అది అంటే ఆకాశ రూపంలో ప్రవర్తిస్తుంది కాబట్టి ఆకాశ రూపంలో ప్రవర్తించేటువంటి ఆ సూక్ష్మ శరీరము మామూలుగా బాహ్య వస్తువులు ఆ సూక్ష్మ శరీరాన్ని ఏవి అడ్డగించలేవు. అంటే ఉదాహరణకి ఒక గోడ ఉందనుకోండి, ఆ గోడని ఈ సూక్ష్మ శరీరం ఏమాత్రం అడ్డగించదు. స్థూల శరీరం అయితే ఆ స్థూల శరీరానికి అది అడ్డుగా నిలుస్తుంది. ఒక గోడని దూరి స్థూల శరీరం వెళ్ళలేదు, కానీ సూక్ష్మ శరీరము ఆ గోడని దూరి వెళ్ళగలదనమాట. కాబట్టి దానికి నిరోధం లేదనమాట. కాబట్టి నేను స్థూల శరీరానికి బద్ధుణ్ణి, ఒక చిన్న రంధ్రంలో నేను ఎలా ప్రవేశించగలను అనేటువంటి సంస్కారం ఉన్నట్లయితే ఆ రంధ్రంలో వాడు ప్రవేశించలేడు. కానీ సూక్ష్మ బుద్ధిని బాగా ఆ సూక్ష్మ బుద్ధిలో ఉన్నవాడు, సూక్ష్మ బుద్ధిని జయించిన వాడు, ఆ సూక్ష్మ శరీరం నేను అనేటువంటి భావన కలిగిన వాడు, ఆకాశం కంటే సూక్ష్మమైనటువంటి స్వరూపుణ్ణి నేను అని గట్టిగా భావించిన వాడు సూక్ష్మమైనటువంటి ఆ రంధ్రాల నుంచి కూడా ప్రవేశించడం ఆశ్చర్యమైనటువంటి విషయమేమీ కాదు. ఏ వస్తువుకు ఏ స్వభావం స్వతహాగా ఉంటుందో ఆ వస్తువుకు ఆ స్వభావాన్ని స్వతహాగానే ఉంటుంది, అది వదలదనమాట. ఉదాహరణకి అగ్ని అనేది పైకే ప్రసరిస్తుంది, నీరు కిందకే పారుతుంది. అలాగే దేని ధర్మాన్ని బట్టి అది ప్రవర్తిస్తుంది. కాబట్టి సూక్ష్మ శరీరం యొక్క ధర్మాన్ని బట్టి ఈ సూక్ష్మ శరీరం కూడాను ఎటువంటి సూక్ష్మమైన రంధ్రంలోంచైనా వెళ్ళగలదు. ఈ చైతన్యాన్ని అనుసరించే ప్రతివాడి చిత్తము పనిచేస్తుంది, ఆ చిత్తాన్ని అనుసరించే చేష్టం ఉంటుంది. కాబట్టి జ్ఞాన బలంతో జ్ఞానాన్ని కానీ బాగా గనక వృద్ధిపరచుకుని బాగా పటిష్టం చేసుకుని జ్ఞాన నిష్టలో ఉన్న వ్యక్తికి భౌతిక శరీరాన్ని చిత్త శరీరంగా సూక్ష్మ శరీరంగా మార్చుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది రామా అని ముగిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి శాంతి.